కేంద్ర బడ్జెట్ 2026 వచ్చేసింది. కేంద్ర బడ్జెట్ వల్ల ఏ ఏ రంగాలకు ఉపయోగం జరిగింది, ఏ ఏ వస్తువులు పెరిగాయి, ఏం తగ్గాయి ఈ వీడియోలో చూద్దాం. ఆదాయపు పన్ను ఊరట. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ను పెంచడం ద్వారా మధ్యతరగతి వర్గాలకు ఊరట లభించింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక ఆదాయంలో మరికొంత మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. పన్ను స్లాబ్లలో కూడా స్వల్ప మార్పులు చేస్తూ సామాన్యులపై భారం తగ్గించారు. వ్యవసాయ రంగం, డిజిటల్ మౌలిక సదుపాయాలు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు మరియు మార్కెట్ ధరల సమాచారం నేరుగా అందుతుంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి భారీగా నిధులు కేటాయించారు. ఉద్యోగ కల్పన మరియు నైపుణ్యాభివృద్ధి. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కొత్త స్కీములను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ముద్రా రుణాల పరిమితిని పెంచి స్వయం ఉపాధిని ప్రోత్సహించారు. ధరలు తగ్గిన వస్తువులు. మొబైల్ ఫోన్లు మరియు విడిభాగాలు. మొబైల్ ఫోన్లు మరియు వాటి చాల్చల తయారీలో వాడే విడిభాగాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించారు. దీనివల్ల ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి పెద్ద ఊతమిస్తుంది. బంగారం మరియు వెండి. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో వీటి ధరలు దిగివచ్చాయి. సామాన్యులకు మరియు పెట్టుబడిదారులకు ఇది తీపి కబురని చెప్పవచ్చు. దీనివల్ల ఆభరణాల మార్కెట్లో వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన ఖనిజాలు. లిథియం, కోబాల్ట్ వంటి 25 కీలకమైన ఖనిజాలపై కస్టమ్ డ్యూటీని పూర్తిగా రద్దు చేశారు. ఇవి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో కీలకం కాబట్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి. పునరుత్పాదక ఇంధన రంగానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ధరలు పెరిగిన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. టెలికాం పరికరాలు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని రకాల టెలికాం పరికరాలపై సుంకాన్ని పెంచారు. దీనివల్ల టెలికాం కంపెనీల మౌలిక సదుపాయాల ఖర్చు పెరిగి ఇంటర్నెట్ లేదా ఇతర సేవలపై ప్రభావం పడవచ్చు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్లాస్టిక్ ఉత్పత్తులు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వస్తువుల తయారీలో వాడే ముడి పదార్థాలపై పన్నులు పెంచారు. దీనివల్ల రోజువారీ వాడే ప్లాస్టిక్ సంచులు, ప్యాకేజింగ్, మెటీరియల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలను పర్యావరణ హితమైన వస్తువుల వైపు మళ్లించడం దీని లక్ష్యం. సోలార్ గ్లాస్. దేశీయంగా సోలార్ ప్యానెల్ తయారీని ప్రోత్సహించడానికి విదేశాల నుంచి దిగుమతి అయ్యే సోలార్ గ్లాసుపై మినహాయింపులను తొలగించారు. దీనివల్ల ప్రస్తుతం దిగుమతి చేసుకున్న సోలార్ గ్లాస్ ధరలు పెరుగుతాయి. అయితే ఇది స్థానిక తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.